తప్పనిసరిగా ప్రహరీ గోడలు కానివ్వండి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ప్రభుత్వ పాఠశాలకు అందించాల లక్ష్యంతో మన ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది అధ్యక్ష, అది వచ్చే 5 సంవత్సరాలు అంటే 9 నెలలు ఆల్రెడీ అయింది, వచ్చే 4 సంవత్సరాలు 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికగా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మంత్రి గారు చాలా చక్కగా సమాధానం చెప్పారు, అది ఐ హ్యావ్ టు అప్రిషియేట్. అలాగే ఈ స్కూల్ బయట ఆ షాపుల సమస్యకి నా నియోజకవర్గంలో ఐ హ్యావ్ టు షేర్ స్మాల్ ఇన్ఫర్మేషన్ అందరికీ, ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా భాగస్వామ్యం తీసుకోవాలి అని చెప్పి మంత్రి గారు చక్కగా చెప్పారు. నేను ఏ స్కూల్ దగ్గర ఎటువంటి షాప్ ఉన్నా ఎక్కువగా అమ్మేది ఆ చాక్లెట్లు అమ్మటానికి షాప్ అంటారు. చాక్లెట్లో ఇందాక అతిథి గారు చెప్పినట్టు ఏదో కలిపేస్తారని చెప్పారు. అసలు ఆ షాప్ అనేదే స్కూల్కి 200 మీటర్ల దూరంలో లేకుండా నేను అన్నిటిని తీసివేయటం జరిగింది. అన్ని రోడ్ల మీద అనాథరైజ్డ్గానే పెడుతున్నారు, అన్నిటిని కూడా తీసివేయటం జరిగింది. టు సమ్ ఎక్స్టెంట్ దట్ మే ఆల్సో హెల్ప్. సో మీ నియోజకవర్గాల్లో మంత్రి గారు సూచించినట్టు అటువంటి చర్యలు కూడా తీసుకుంటే డెఫినెట్గా కాంపౌండ్ వాల్స్కి ఆ షాప్స్కి లింక్ లేదు. షాపులు రిమూవల్ ఒక పక్కన, కాంపౌండ్ వాల్ కడతాం ఇంకో పక్కన, సిఎస్ఆర్ ఫండ్స్ ఆర్ ఎనీ అదర్ ఫండ్స్ ట్యాప్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. ధన్యవాదాలు మంత్రి గారు, చాలా చక్కటి దిశానిర్దేశం చేశారు. క్వశ్చన్ నెంబర్ 691 గొట్టిపాటి రవికుమార్. రిక్వెస్ట్ అధ్యక్ష, 4వ ప్రశ్న కూడా మా శాఖకు సంబంధించింది. గౌరవ మంత్రులు సభ్యులు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పేస్తాను. 4వ ప్రశ్న అధ్యక్ష, విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష. ఓకే, అక్కడ వారు కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు? సమాధానం ఇస్తాను అధ్యక్ష. సమాధానం ఇవ్వండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. టీవీలో అన్నా చూసుకుంటారు. టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో, ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయటం జరుగుతుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 691 గొట్టిపాటి రవికుమార్ గారు.